హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ సహకార బ్యాంకులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకు జీతం వచ్చి 35,000 రూపాయలు. ఎగ్జామ్ లేకుండా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఈ నోటిఫికేషను, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఎందుకంటే నాకు లైక్ చేసినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఇతరులకి ఉద్యోగం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మీ ద్వారా ఏదో విధంగా మీ ద్వారా ఈ నోటిఫికేషన్ కోసం వివరాలు అయితే మీ దగ్గరకు వస్తాయి. మీకు ఉపయోగపడదు మీరు ఏం చేసి షేర్ చేయరు, నాకు ఉపయోగపడదు కదా అని పెట్టేసుకుంటున్నారు. అలా పెట్టుకోకండి, షేర్ చేయండి. చాలామందికి ఉద్యోగం లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి షేర్ చేయడం వల్ల మీ ద్వారా ఒక కుటుంబానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వారైతే అప్లై చేసుకుని ఉద్యోగం పొందగలుగుతారు కాబట్టి ఇది షేర్ చేయండి కంపల్సరీ. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు ఇలాంటి వీడియో చేసి పెట్టడం ఇష్టం కాబట్టి చేయడం జరుగుతుంది. అందుకని మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మల్టీ స్టేట్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఇది. మనకి హెడ్ ఆఫీసు మనకి హైదరాబాద్లో అయితే ఉంది. ఇక టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి మీరు ఫోన్ చేయవచ్చు. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏదైనా డౌట్స్ మీకు టెలిఫోన్ ఎత్తకపోతే మన మెయిల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనికి రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్టాఫ్స్ కోసం మన ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కోసం. ఇది ఎక్కడెక్కడ ఉందంటే 4 స్టేట్స్లో ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఈ పోస్టులు మనకి రెగ్యులర్ స్కేల్స్కి, కాంట్రాక్ట్ బేస్లో కూడా 2 విధాలుగా మనకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎలిజిబుల్ అయితే దీనికి అప్లై అయితే చేసుకోండి. జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, సీనియర్ మేనేజరు, మేనేజరు, జాయింట్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, క్లర్కు, సబ్ స్టాఫ్కి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను పూర్తిగా వివరాలను అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే మనకి 6/4/2026 కల్లా మనకి దీనికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సబ్ స్టాఫ్కి మనకి ఏజు మనకి 21 ఇయర్స్ నుంచి పైన ఉన్న వారైతే తీసుకుంటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 8వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్యాకేజ్ అయితే వారు మీకు తెలియజేస్తారు ఎంత శాలరీ వస్తుంది ఏంటనేసి. దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు మీరైతే అప్లై అయితే చేసుకోండి. క్లర్క్ కమ్ క్యాషియర్ కోసం మనకి అబవ్ ఏజ్ 21 ఇయర్స్ కన్నా ఎక్కువైతే ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి కావాలంటున్నారు. క్యాండిడేట్ ఫర్ ద పాస్డ్ సబ్జెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ అంటున్నారు. తర్వాత ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ యూజింగ్ రావాలనేసి అడగడం అయితే జరిగింది. స్కిల్ విత్ ప్రొవైడ్ ట్రాక్ గుడ్ రికార్డ్ అయితే మీకు ఉండాలనేసి చెప్తున్నారు. ప్రిఫరెన్స్ విల్ బి పర్సనల్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? ఎవరైనా సరే కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ, కమర్షియల్ బ్యాంకులో ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్యాకేజ్ కూడా వారైతే మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ విధంగా ఇంటిమేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కథమాట్లకి అయితే మనకి ఏజ్ 30 ఇయర్స్, డిప్యూటీ మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్కి రిటైర్ సర్వీస్ పర్సన్స్ కోసం కావాలంటున్నారు. మినిమం వీరికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఇది మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే అప్లై చేసుకోరు. రెండింటికి అయితే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే దీనికి మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మేనేజర్కి, జాయింట్ మేనేజర్ ఎవరైతే ఒక బ్యాంకులో చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేసి వీరికి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోండి. తర్వాత మరి ఇంకా సీనియర్ మేనేజర్ కూడా అలాగే అడుగుతున్నారు. అబవ్ 40 ఇయర్స్ పైనుంచి కావాలంటున్నారు. రిటైర్స్ లేదా సర్వీస్ పర్సన్స్ ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంకులో, పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తారు కదా, వారికి ఎన్ఓసి కావాలన్నారు. వీళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి దీనికోసం నేను స్కిప్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఉంటే వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి ముఖ్యంగా 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు అయితే ఉన్నాయి. సబ్ స్టాఫ్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది మనకి. దీనికి సబ్మిట్ చేయడానికి పాన్ కార్డ్ కావాలి, ఫోటోగ్రాఫ్ కావాలి, లేటెస్ట్ ఫొటోస్ కావాలి, తర్వాత ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాల్సి, పే అండ్ సిటీసీ ప్రజెంట్లీ డ్రా ఉంటే మీరు పెట్టండి. లేని వారైతే ఫ్రెషర్స్ అయితే
అవసరం అయితే లేదు. అప్లికేషన్కి మనం సబ్మిట్ చేసే ముందు చాలా వరకు మీరు తప్పులేమీ చేయకుండా ఉండండి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వారు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక్కడ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకు, మీ పూర్తి పేరు, ఫాదర్ నేము, బర్త్ ఇవన్నీ అయితే ఫిల్ చేయండి. మీరు ఇక్కడ ఉన్న పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ మొత్తం మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మరి ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కోసం ఉంది కదా, అకాడమిక్ ప్రొఫెషనల్ కోసం అన్నిటిని ఇక్కడ ఫిల్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు జాబ్ చేస్తే జాబ్ కోసం డిక్లరేషన్ ఎవరవుతుంది, డిక్లరేషన్, డేటు, ప్లేసు, సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషన్కి మీకు ఫుల్గా దీన్ని ఒక పీడిఎఫ్లో మన 8వ నెంబర్ పేజు, తర్వాత 7వ నెంబర్ పేజీని మీరు జిరాక్స్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దీన్ని ఫిల్ చేసి దాంతో పరంగా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి మీరు ఇక్కడ మెయిల్కి అయితే చేయవలసి ఉంటుంది. మెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్ ఇవ్వడం జరిగింది. అపాయింట్ టెల్స్ స్టాఫ్ 2026@apmaheshbank.bank దీనికి మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ కూడా డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కొని అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఒక ఫామ్ అయితే సెండ్ చేయండి. మీకు సెండ్ చేయడం వల్ల వాళ్ళ మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వారు మీకు రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. వారు మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది మెయిల్ ద్వారా. దీంట్లో మనకి టోటల్ 45 బ్రాంచెస్ అయితే ఉన్నాయి మన 4 స్టేట్లలోనూ. ఎక్కడో ఒకటి మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొకసారి అయితే జ్ఞాపకం చేస్తున్నాను, మీ ద్వారా ఒక కుటుంబానికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.